నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో గోడకూలి చనిపోయిన విద్యార్థి మహేంద్ర కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కును బాలుడు తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా విషాదకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పక్కా గృహం మంజూరు చేయిస్తామన్నారు. దుర్ఘటనపై ఇప్పటికే విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, కార్పొరేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు చనిపోయినటువంటి అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చలేరు. ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు కూడా, అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు. ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, అలానే మా మంత్రివర్యుల గారి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. కుటుంబానికి తోడ్పాటు అందించడానికి ఆర్థిక సాయం కూడా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి, అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం చాలా విచారకరం. ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది.